హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ, విత్ హాట్ కాఫీ. ఇవాళ శుక్రవారం పూజ. మీరందరూ ఎలా చేసుకున్నారో నాకు కమెంట్లో చెప్పండి. నేను ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇవాళ శుక్రవారం కదండి, అమ్మవారి కోసం పూలమాల వేశాను అమ్మవారి పటానికి. మేమున్న సైడ్ అయితే మల్లెపూలు దొరకట్లేదు, జాజిపూలు కూడా దొరకట్లేదు. ఇంకా ఆగడాల మాలలు అమ్ముతుంటే ఇంకా అవి తెచ్చి అమ్మవారి పటానికి అలంకరించాను. ఇవాళైతే మార్గశిర మాసంలో శుక్రవారం కదండి, ఏదైనా స్పెషల్గా చేయాలనుకున్నాను. ఇది నేను ఆల్రెడీ చేశాను. అప్పుడు ఫ్రూట్స్తోనే చేశాను. ఈ మాసంలో ఒక్కసారైనా ఒక శుక్రవారం అయినా అమ్మవారికి ఇలా చేసుకుందాము అని అనిపించింది. దేనికోసం ఫ్రూట్స్ కట్ చేస్తున్నానో మీకు అర్థమై ఉంటే, మీరు గెస్ చేసి ఉంటే కమెంట్ చేయండి. సో నేనైతే 5 రకాల పండ్లు తీసుకున్నాను. 5 రకాలు తీసుకోవచ్చు, లేకపోతే 9 రకాలు కూడా తీసుకోవచ్చు. 9 అయితే బెటర్, కానీ వర్షాలకి ఫ్రూట్స్ అంతగా బాగాలేవండి ఇటు సైడ్ అంతా. అందుకనే 5 రకాల పండ్లు మాత్రమే తీసుకున్నాను. అంతకుముందు నేను చేసినప్పుడు 9 రకాల పండ్లు తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి యాపిల్స్ కట్ చేసుకున్నాను. తర్వాత దానిమ్మకాయ, ఇవి కూడా చక్కగా గింజలన్నీ తీసి ఒలుచుకుంటున్నాను. దానిమ్మకాయ గింజలన్నీ ఒలిచేసుకున్నానండి. తర్వాత కమలాకాయ, కమల పండుగ కూడా
వేరువేరుగా తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఆకుపచ్చని ద్రాక్షలు ఇవి కూడా ఒలిచి పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకా కంపల్సరీగా పూజలో మనం వాడేది అరటి పండ్లండి. అరటి పండ్లు కూడా తీసి చక్కగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. 2 అరటి పండ్లు అయితే సరిపోతాయి అనిపించింది. 2 అరటి పండ్లు తీసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. దేనికోసం ఫ్రూట్స్ కట్ చేస్తున్నాను గెస్ట్ చేసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. చక్కగా అన్ని ఫ్రూట్స్ కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నానండి. 5 రకాల పండ్లు ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. ఇంకా పళ్ళెంలో అమ్మవారిని సిద్ధం చేసుకున్నాను. ఇది నేను మార్నింగే చేసుకున్నానండి. అంటే అమ్మవారికి ఎప్పుడైనా అభిషేకం కానీ దీపారాధన కానీ ఏదైనా పూజ చేసుకునేటప్పుడు బ్రహ్మ ముహూర్తంలో సూర్యోదయం లోపల పూజ దీపారాధన లేట్ అయినా పర్వాలేదు, అభిషేకం మాత్రం సూర్యోదయం లోపలే చేసుకుంటారండి అమ్మవారికి. టెంపుల్స్లో కూడా 5 లోపలే 5 గంటల లోపలే అలంకరణ కూడా కంప్లీట్ అయిపోతుంది, అభిషేకం కంప్లీట్ అయిపోతుంది. అమ్మవారికి శారీ కట్టడము, కిరీటము, అవన్నీ ఆర్నమెంట్స్ అన్నీ అలంకరించడము అవంతా 5 లోపలే కంప్లీట్ అయిపోతుంది మార్నింగు. ఇంక ఇలాగైతే నేను 5 రకాల పండ్లు కట్ చేసి పెట్టున్నాను కదండి రెడీగా, వాటితో అయితే అభిషేకం స్టార్ట్ చేశాను మార్నింగు. కంప్లీట్ అయ్యేటప్పటికి నాకు 6 అయింది. మార్నింగు 4కి లేచి ఫ్రూట్స్ అన్నీ వాష్ చేసి పెట్టుకొని దీపారాధన కుందులు అన్నీ కడిగి పెట్టుకొని ఇంకా స్టార్ట్ చేసేటప్పటికి 5 అయిందండి. 5కి స్టార్ట్ చేసుకుంటే 6కి కంప్లీట్ అయింది. ఈ అమ్మవారి అష్టోత్తరాలు ఉన్నాయి కదా, 108 నామాలు, అవి చదువుకుంటూ అష్టోత్తరాలు చేసుకున్నాను మార్నింగు. మామూలుగా ఫ్రైడేస్ అప్పుడు పసుపు కుంకుమలతో కూడా అభిషేకం చేసుకుంటాను. ఇది కంప్లీట్ అయిపోయాక అది కూడా చేసుకుంటాను. ఈ 5 పండ్లతో కలిపి ఇంకా మనం ఒక 4 ఫ్రూట్స్ తీసుకున్నామంటే 9 అయిపోతాయండి. జామకాయలు, కివి, డ్రాగన్ ఫ్రూట్, రేగ్గాయలు ఉంటాయి కదా, కొండ రేగ్గాయలు కానీ చిన్న చిన్న రేగ్గాయలు కూడా మనకి ఈ సీజన్లో దొరుకుతాయి. చిన్న రేగ్గాయలతో కూడా కలిపచ్చు. పండ్లతో అభిషేకం కంప్లీట్ అయిందండి. ఇప్పుడు అమ్మవారికి ఇంకా పండ్ల మీద అమ్మవారిని కూర్చోబెట్టి హారతిస్తున్నాను. హారతి ఇచ్చేసాక అమ్మవారిని నార్మల్ వాటర్తో వాష్ చేసేసి పసుపు కుంకుమలతో అభిషేకం చేసుకుంటాను. మళ్ళీ మీరు గమనించారో లేదో, ఇక్కడ హారతిస్తుంటే ఒకవైపుకి తిప్పినప్పుడు అమ్మవారికి చక్కగా నవ్వినట్టుగా కనిపిస్తున్నారు. మీరు గమనించుకుంటుంటే హారతి ఇచ్చేటప్పుడు చూడండి ఎలా చక్కగా నవ్వుతున్నట్టు కనిపిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ పసుపు కుంకుమతో అభిషేకం చేసుకుంటున్నానండి అమ్మవారిని. పసుపు కుంకుమలతో అభిషేకం మాత్రం నేను ప్రతి ఫ్రైడే చేసుకున్నాను. ఇంకా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఫ్రూట్స్తో చేయాలి అనేసి, ఇప్పుడు కుదిరింది. నా వీడియో మీకు ఎలా
ఇంకా అమ్మవారిని ప్లెయిన్ వాటర్తో, నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని క్లాత్తో క్లీన్ చేసేసుకున్నాను, చెమ్మ లేకుండా, తడి లేకుండా. విగ్రహాలకి ఎప్పుడు తడిగా ఉన్నప్పుడు పెట్టకూడదండి. అలాగా నీట్గా డ్రైగా క్లీన్ చేసి పెట్టాలి విగ్రహాలని మాత్రం. ఇంకా ఇవాళ శుక్రవారం కదండి, పంచదీపం పెట్టుకుంటున్నాను. అమ్మవారికి పంచదీపం అంటే చాలా ఇష్టం. ఇంక ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలండి. టెంపుల్కి వెళ్ళి మళ్ళీ రాహుకాల దీపం పెట్టాలి. వచ్చి మళ్ళీ పిల్లలకి లంచ్ అది పెట్టాలి. ఆఫ్టర్నూను టెంపుల్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికే 12 అయిపోతుందండి. మీరు నా ఛానల్లో ప్రీవియస్ వీడియో ఫ్రైడే పూజా వీడియోలో కనుక చూసినట్టయితే అమ్మవారి వారాహి నామాల గురించి చెప్పుంటానండి. 12 నామాలు. ఫస్ట్ నామం పంచమ్నే నమః అండి. ఆ నామం చదువుకున్నప్పుడు 5 పువ్వులను చేతిలో పట్టుకొని ఆ నామాలు చదువుకొని 5 పువ్వులను అమ్మవారి దగ్గర పెట్టేస్తాను. పంచమి రోజు కూడా అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. పంచమి తిథి, అష్టమి తిథులు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. అమ్మవారికి పూలు, పండ్లు, తాంబూలం, నీళ్ళు, ధూపం, దీపం సమర్పించుకున్నానండి. చూసేయండి. మీరు ఎలా శుక్రవారం పూజ చేసుకున్నారో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. సపోర్ట్ మై ఛానల్. అమ్మవారికి హారతి ఇచ్చేస్తున్నాను ఇంకా.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.